మా ఊరు పక్కనే కాబట్టి నాకైతే అస్సలు ఇబ్బంది లేదు, వస్తుంటే వెళ్తుంటే. బట్ మాకు చాలా లాంగ్ అనమాట. పులివెందుల సైడ్ ఉండే మల్లెల దగ్గర వాళ్ళది అత్తగారి ఇల్లు. మార్నింగ్ 7కి శ్రీశైలం బండి అయితే ఉంది. అక్కడ నుండి పూర్వం వాళ్ళకైతే 11కి అంతా వచ్చేస్తుంది. నాన్నవెళ్ళి తీసుకొచ్చారు. ప్రతి పెళ్ళైన అమ్మాయి ఎమోషన్ పుట్టిల్లు, అత్తగారింటిని కవర్ చేసేసి పుట్టింటికి అయితే వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి నేను కోడిగుడ్ల కూర అయితే చేశాను. నాటు కోడిగుడ్లు మా కోడి పెట్టింది. అన్ని పొదుగు చేయడం ఎందుకు, ఇప్పటికే పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి ఈ నాటు కోడిగుడ్లు పక్కన అయితే పెట్టేసింది. ఈరోజు కూర వండేసాను. ఇక్కడ పిల్లలు చూడండి స్టార్ట్ చేశారు అల్లరైతే. మా తమ్ముడు పెళ్లి ఆల్బమ్స్ ఉంటుంది అవన్నీ చూస్తున్నారు. వీళ్ళు చోటు జ్ఞానంతో ఒక చోట పెద్దగా ఉన్నారనమాట. ఆ ఫోటో కోసం ఇవన్నీ తీసేసి చూస్తున్నారు. లాస్ట్కి అయితే దొరికింది. వచ్చేసామని చెప్పి ఇక్కడ సంబరపడిపోతున్నారు ఇద్దరు చూసుకుని. మన పిల్లలు మన మాట వినాలంటే వాళ్ళతో నీట్గా సైలెంట్గా ఇలా మాట్లాడుతూ ఉండాలి. ఎవరైతే ముందుగా తినేస్తారో వాళ్ళకు సర్ప్రైజ్, ఎవరైతే బాగా తింటారో వాళ్ళకి ఇది గిఫ్ట్ అన్నట్లు అలా కవర్ చేస్తుండాలి. అలాగే మొబైల్ టీవీ చూడకుండాలంటే ఇలా మన చిన్నప్పుడు 90 కిడ్స్ ఉంటాం కదా, మన చిన్నప్పుడు ఏమేమి ఆడుకున్నా వాళ్ళందరికీ ఇలా చెప్పాలన్నమాట. అప్పుడు మొబైల్స్ టీవీ జోడికి ఎవ్వరు వెళ్ళరు. లాస్ట్కి మా నాన్న అలా పడుకున్నారు. పేషెంట్ అయితే వచ్చేసారనమాట. కొత్తగా పెళ్ళిందంటే అమ్మాయికి 12 days అయింది. ఏదో స్టమక్ పెయిన్ అని చెప్పి వచ్చేసింది. నానైతే ఇక్కడ సెలైన్ పెట్టేస్తున్నారు. నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. ఇంట్లోనే ఒక రూమ్లో మెడిసిన్ ఉంటాయి. ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి చూస్తూ ఉంటారు. అస్సలు హెల్త్ బాగాలేదు నడవలేరు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి గైస్.